ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 2వ తేదీ గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అసలు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ కార్యసాధన అయినా చేస్తూ ఉంటారు. వీరికి అతీంద్రియ విద్యలపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషించినటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసే, ఒక ఆరోపణ లేదా ఒక నింద మీ పైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మీ పైన ఈర్ష్య, పగని వారు పెంచుకుంటున్నారు. అసూయతో, గుళ్ళతో మీ పైన ఏదో ఒక ఆరోపణ చేయాలని, ఒక నింద మీ పైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క కన్ను మీ పైన పడింది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు కానీ, దూరపు బంధువుల్లో కానీ మీపై ఎవరైతే కుళ్ళు, అసూయ ఉందో, చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేదా మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరనే విషయాన్ని మనకి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు, ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. మీపై ఆరోపణ చేస్తున్న వ్యక్తులు, మీ పైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు, అలాగే ఎందుకు మీ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారో అర్థం చేసుకొని వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. వారు మీ పైన ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయినట్లయితే కనుక, పొరపాటు కనుక అయినట్లయితే కనుక దాన్ని సర్దుకోపోవడానికి ప్రయత్నం చేయడం, బంధువులను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయడం,
అంతేగాని కేవలం కుళ్ళు అసూయలతో మాత్రమే వారు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం మీరు ఎటువంటి వ్యక్తులనైనా దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తి వల్ల ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దూరపు బంధువై మీకు తెలియడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితురాలుగా కానీ బంధువులుగా కానీ మారబోతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ని కూడా అందిపుచ్చుకోబోతున్నారు. కానీ కొన్ని సమస్యల పరిష్కారం కూడా వారి వల్ల మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. కృష్ణ సహస్ర పారాయణం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పురవాటి సాలువ హనుమంతునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీరు శ్రీరామచంద్ర ప్రభుల వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.